'త్రీ రోజెస్' సీజన్ 2 ఈ వెబ్ సీరీస్ అయితే ఆహాలో అవైలబుల్‌గా ఉన్నది. ఇప్పుడైతే ఈ వెబ్ సీరీస్ రివ్యూ చూద్దాం. హాయ్! హలో! వెల్కమ్ టు పీపుల్ టాక్స్. ఫస్ట్ టైం రివ్యూ చేస్తున్నా ఫ్రెండ్స్. మీకు రివ్యూస్ నచ్చితే కింద కామెంట్ చేయండి. అలానే రివ్యూలో చేంజెస్ ఏమైనా ఉంటే చెప్పండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం రివ్యూలోకెళ్దాం. చెప్పాలంటే ఈ మూవీ మెయిన్‌గా ఎంటర్‌టైన్‌మెంట్ కోసమే తీశారు. మూవీ చూస్తున్నంత సేపు బాగానే అనిపిస్తుంది. స్టోరీ పరంగా ఈ సినిమా యావరేజ్‌గా ఉన్నా గానీ కామెడీస్ మాత్రం బాగున్నాయి. ఈ వెబ్ సీరీస్ చూస్తున్నంత సేపు నీకు నవ్వుతూనే ఉంటావు. ఈ వెబ్ సీరీస్ పేరెంట్స్‌తో మాత్రం అస్సలు చూడకు మామ. ఈ వెబ్ సీరీస్ నువ్వు ఫ్రెండ్స్‌తో కలిసి చూసావంటే మస్త్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉంటుంది. కామెడీ సీన్స్‌గా ఫుల్ ఎంజాయ్ చేస్తావు. ఈ మూవీలో ఉన్న కామెడీ అండ్ అమ్మాయిల ఎక్స్‌పోజింగ్ మన ఫ్రెండ్స్‌తో కలిసి చూస్తున్నంత సేపు ఎంజాయ్ చేస్తూనే ఉంటావు నువ్వు. సీజన్ 2లో 4 వెబ్ సిరీస్ మాత్రమే రిలీజ్ చేశారు. ఇంకా 4 వెబ్ సిరీస్ ఉన్నాయి. అవి ఎప్పుడు రిలీజ్ చేస్తారో మనకు కూడా తెలియదు. ఇది వేరే విషయం అనుకో. ఈ వెబ్ సిరీస్‌ని నువ్వు ఎంటర్‌టైన్‌మెంట్ పర్పస్‌గా చూస్తే ఓకే. పర్లేదు బాగుందని అనిపిస్తుంది. కానీ నువ్వు లాజికల్‌గా ఆలోచిస్తే సినిమా నీకు అంతగా నచ్చదు. లోపల ఏం లేదు. అంతా డొల్లే అన్నట్టే మనకు అనిపిస్తది. ఈ వెబ్ సిరీస్ చూస్తున్నంత సేపు నీకు ఎంటర్‌టైన్‌మెంట్‌గానే ఉంటది. అలానే కొంచెం ల్యాగ్ కూడా అనిపిస్తది. కానీ ఈ సినిమా స్టోరీ కోసం కాకపోయినా కామెడీ కోసం, మూవీలో ఉండే ఎక్స్‌పోజింగ్‌ల కోసం చూడొచ్చు. మూవీ అయితే యావరేజ్‌గానే ఉంది. ఫస్ట్ సీజన్‌లో పెళ్లి గోల అయితే, సెకండ్ సీజన్‌లో కెరీర్ గోల ఉంటది మామ. ఈ సిరీస్ మొత్తానికి ఆక్సిజన్ ఎవరంటే మన సత్యానే. బెట్టింగ్ భోగి అని క్యారెక్టర్ చేసి బాగా నవ్వించాడు. సత్య స్క్రీన్ మీద కనిపిస్తే చాలు నవ్వు ఆపుకోలేకపోతాం. సత్య కామెడీ లేకపోతే హాఫ్ అన్ అవర్ చూడగానే ఫోన్ పక్కన పెట్టి ఈ సినిమా చూడడం కన్నా పడుకోవడం బెటర్‌రా బాబు అని పడుకుంటావు. ఈ వెబ్ సిరీస్‌లో సత్య కనపడగానే నవ్వొస్తది. ఆయన వెళ్ళిపోగానే స్టార్ట్ అయిందిరా సోది అన్న ఫీలింగ్ వస్తది. ఈ వెబ్ సిరీస్‌లో ఒక సీరియస్‌నెస్ ఉండదు. ఒక లాజిక్ ఉండదు. చూస్తున్నప్పుడు ఏంట్రా ఈ సోది అనిపిస్తది. కరెక్ట్‌గా అదే టైంలో నీకు ఒక కామెడీ వస్తది. ఆ కామెడీకి మనం నవ్వగానే కొంచెం యాక్టివ్ అయ్యి ఈ వెబ్ సిరీస్ చూడాలన్న ఇంట్రెస్ట్ వస్తుంది. అంతేకాని స్టోరీ అయితే అంత ఇంట్రెస్టింగ్‌గా ఏం లేదు. ఓవరాల్‌గా అయితే ఈ మూవీ ఎంటర్‌టైన్‌మెంట్ పరంగా అయితే చూడొచ్చు. స్టోరీ పరంగా కొంచెం అటు ఇటుగానే ఉంటది. నువ్వు కూడా ఈ సినిమా చూడాలనుకుంటే ఆహాలో ఉంది వెళ్లి చూడు. ఫస్ట్ టైం రివ్యూ ట్రై చేసా ఫ్రెండ్స్. ఎలా ఉందో కింద కామెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ డూ సపోర్ట్ అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ పీపుల్ టాక్స్. క్లిక్ ద బెల్ ఐకాన్.